గురుగారు, చనిపోయిన వారి ఫోటోలు అంటే మన పితృదేవతల ఫోటోలు ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. అది నిజమంటారా? పితృదేవతల పటాలు ఇంట్లో ఉండటం వల్ల నెగెటివ్ ఎనర్జీ రావటం అన్నది అవాస్తవం. హ్మ్. ఎందుకంటే అవి పటాలు మాత్రమే. కానీ పటాలు మనకి స్ఫూర్తిదాయకం. ఇప్పుడు గాంధీ పటం పెట్టుకున్నాం మనం ఇంట్లో. దానివల్ల చెడు ఫలితాలు వస్తాయంటే ఎట్లా? హ్మ్. ఒక స్ఫూర్తి. ఒక ఆ! మనకి నచ్చినటువంటి ఒక వ్యక్తి పటం పెట్టుకుంటాం. మన ఆలోచనలకి స్ఫూర్తిగా ఉంటుంది. కొంతమంది కారల్ మార్క్స్ పటం పెట్టుకుంటారు. కొంతమంది వివేకానందుని పటం పెట్టుకుంటారు. వీళ్ళంతా చచ్చిపోయినోళ్ళే కదా! హ్మ్. ఆ పటాలు పెట్టుకోవటం వాళ్ళ స్ఫూర్తి కోసమే తప్ప ఇంకొకటి కాదు. అదొక విషయం. రెండవ విషయము, పితృదేవతల గురించి ఎప్పుడు నెగెటివ్‌గా థింక్ చేయకూడదు. హ్మ్. ఎప్పుడు. ఎందుకంటే యూ ఆర్ బోర్న్ అండ్ స్కిన్, బ్లడ్ ఎవ్రీథింగ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ దెమ్. వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటే, నువ్వు కూడా తప్పే. సో, ఆ నెగెటివ్ థాట్స్ అనేది అసలు రాకూడదు. అయితే కొన్ని నియమాలుంటాయి. పితృదేవతల పటాలు ఎప్పుడు కూడా తూర్పు పడమరలు ఫేసింగ్‌లో ఉండాలి. దక్షిణానికి పెట్టకూడదు. ఇదొక నియమం. మళ్ళీ అట్లాగే ఎవరైనా ఇంట్లోకి రాగానే ఎదురుగా పితృదేవతల పటాలు కనపడకూడదు. ఇదొక నియమం. అలాగే నిద్రపోయినప్పుడు పొద్దున నిద్ర లేవగానే పితృదేవతల పటాలు కనపడకూడదు. ఇదొక నియమం. సో, ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ చక్కగా పితృదేవతల పటాలు ఇళ్లల్లో పెట్టుకోవచ్చు. మరి ఇంటి నిండా అటు కాకుండా ఒక్క పటం, 2 పటాలు పెట్టుకుంటే సరిపోతుంది.